దీపక్ సార్, ఓ దీపక్ సార్, ఆకలి అవుతుంది సారు. మేడం లేవో, మేడం పైసలు లేవు. మేడం ఈ డైలాగు వింటుంటే కుబేర సినిమా యాదికొస్తాంది. లే అచ్చం సినిమా లెక్కనే మళ్ళా పెద్ద మోసం అయింది చూడురేందో. ఎక్కడిది అందరూ కుబేర సినిమాల దీపక్ సార్ లెక్క మంచోళ్ళు ఉంటారా చెప్పుండ్రి. కొందరు ముంచెటోళ్ళు కూడా ఉంటారు. ఇగో కనిపిస్తున్నది కదా గీ అక్క దగ్గర లోన్ ఇప్పిస్తా అని చెప్పి కారట్లన్నీ తీసుకొని లోన్ వచ్చినాక పైసలు మింగి పరారయ్యిండు. ఇంకేమున్నది, బ్యాంకోళ్ళు అక్కను బెదిరియబట్టే పైసలు కట్టాలని చెప్పి. బ్యాంకోలు ఇలా మీ కాల్ పేరు మీద 75 లక్షలు ఉంది, మరి ఏం చేసుకున్నారు, ఏంటి, ఎందుకు తీసుకున్నారు కట్టని బ్యాంకోళ్ళు అడిగారంటే అండి. బ్యాంకులు వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి ఇలా ఇష్యూ అని చెప్పారండి. విషయం అని చెప్తే దేనికి చెప్పారు, అసలు ఏమండి ఏంటి అని నేను ఆర్టీసీ కాడికి బ్యాంక్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ పేరు మీద 75 లక్షలు ఉందన్నారు. 75 లక్షలు దేనికి ఉంటుందండి, నేను తీసుకోలేదు, నేను తీసుకోలేందుకు నేను పెన్ కట్టను, నేను చేయను నేను అన్నానండి. ఆ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే ఇస్తే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి క్లియర్ చేయించేసుకోమన్నారండి. క్లియర్ చేసుకోవడానికి నేను 1 2 లక్షలు ఇవ్వడానికి నాకు అంత సొమ్మత లేదండి. నేను 2 నెలల్లో పని చేసుకునేదాన్ని, నేను అంత అమౌంట్ ఎలా కడతానని నేను అన్నానండి. అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు, ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ టార్చర్ పెళ్ళాక మాకు ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేసి మా ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇన్నరు కదా, ఇట్లా అక్క ఒక్కదాన్నే కాదుల్లో చదువు రానోళ్ళని చూసి గీ తీర్ల మోసం చేస్తున్నారంట. ఇది నెల్లూరులో అయ్యింది. మీకైతే కుబేరా సినిమా లెక్క మొత్తం సమజ్ అయ్యింది కదా ఈ కథ. మీరు కూడా ఇప్పటి సంది జర భద్రం మళ్ళా.